ప్రతి ఏడాది 12 సంవత్సరాలకు ఒకసారి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళ నిర్వహిస్తారు. అయితే ప్రతిసారి 12 ఏళ్ల వ్యవధిలోనే కుంభమేళను ఎందుకు నిర్వహిస్తారు? అందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ సనాతన ధర్మంలో మహా కుంభమేళకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహా కుంభమేళను నిర్వహిస్తారు. ఈ కుంభమేళలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు. దీనికంటే ముందు ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి కూడా కుంభమేళా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అర్ధ కుంభమేళను ప్రతి 6 ఏళ్లకు ఒకసారి హరిద్వార్ లేదా ప్రయాగ్రాజ్లో నిర్వహిస్తారు. పూర్ణ కుంభమేళం మాత్రం ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లో నిర్వహిస్తారు. ఇంతకు ముందు 2013 సంవత్సరంలో ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళ నిర్వహించారు. మళ్ళీ ఇప్పుడు 13 జనవరి 2025 నుంచి 26 ఫిబ్రవరి 2025 వరకు మహా కుంభమేళ నిర్వహించనున్నారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం సూర్యుడు మకరంలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభం ప్రారంభమవుతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం మకర సంక్రాంతి పండుగ నుంచే కుంభస్నానం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా కుంభమేళ ఎందుకు నిర్వహిస్తారు? దీని ప్రాముఖ్యతలేంటి? కుంభమేళ చరిత్ర, రహస్యాల గురించి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. కుంభమేళ స్నానానికి దాదాపు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. దీన్ని ఆదిశంకరాచార్యులు ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. పురాణాల ప్రకారం సాగర మథనం ప్రారంభమైనప్పటి నుంచి కుంభం నిర్వహించినట్లు చెబుతున్నారు. మౌర్యులు, గుప్తులు వంటి రాజులు, రాజవంశాలు ప్రోత్సాహాన్ని అందించాయి అని, అందుకు చక్రవర్తి హర్షవర్ధన్ దగ్గర కొన్ని ఆధారాలను చూడొచ్చు. వీరి ద్వారా ఆదిశంకరాచార్యులు, ఆయన శిష్యులు, సన్యాసులు, అఘోరాలకు సంగం ఒడ్డున రాజస్నానానికి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ స్నానం చేయటం వల్ల మోక్షం పొందుతారని చాలామంది నమ్ముతారు. అందుకే లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. హిందూ పురాణాల ప్రకారం దేవతలు, రాక్షసులు కలిసి సాగర మథనం చేశారు. ఈ సమయంలో అనేక రత్నాలు, అప్సరసలు, జంతువులు, విషం, అమృతం వంటివి బయటకొచ్చాయి. అయితే అమృతం విషయంలో దేవతలు, రాక్షసుల మధ్య వివాదం తలెత్తింది. ఈ సమయంలో కొన్ని అమృతపు చుక్కలు భూమిపై పడ్డాయి. ఇవి ఎక్కడ పడితే అక్కడ కుంభం నిర్వహించారు. ప్రయాగ, నాసిక్, హరిద్వార్, ఉజ్జయినిలో అమృతపు చుక్కలు పడ్డాయని పురాణాల్లో పేర్కొనబడింది. అమృతం కోసం జరిగిన పోరాటంలో చంద్రుడు అమృతాన్ని ప్రవహించకుండా కాపాడాడు. గురువు కలశం దాచాడు. సూర్యదేవుడు కలశాన్ని పగిలిపోకుండా కాపాడాడు. శనిదేవుడు ఇంద్రుని కోపం నుంచి రక్షించాడు. అందుకే ఈ గ్రహాలు కలిసిన ప్రతి సమయంలో మహాకుంభం నిర్వహించబడుతుంది. ఎందుకంటే ఈ గ్రహాల కలయిక వేళ అమృత పాత్ర రక్షించబడింది. ఆ తర్వాత దేవతలందరూ శ్రీ విష్ణుమూర్తి సాయంతో అమృతాన్ని సేవించారు. మహాకుంభమేళ వేళ చేసే స్నానాన్ని రాజస్నానంగా పరిగణిస్తారు. ఈ సమయంలో నదుల నీరు అమృతంతో కూడిన సమానమైన లక్షణాలను కలిగి ఉంటుందని చాలామంది నమ్మకం. అంతేకాదు సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని కూడా నమ్ముతారు. ముఖ్యంగా ప్రయాగ్రాజ్లో రాజస్నానానికి మతపరమైన ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ యమున, సరస్వతి, గంగా నదులు కూడా కలుస్తాయి. వేద జ్యోతిష్య ప్రకారం బృహస్పతి ఒక రాశిలో ఒక ఏడాది పాటు నివాసం ఉంటాడు. 12 రాశుల మీదుగా ప్రయాణించడానికి దాదాపు 12 సంవత్సరాల సమయం పడుతుంది. అందుకే 12 సంవత్సరాలకి ఒకసారి పవిత్రమైన స్థలాల్లో కుంభమేళ నిర్వహించబడుతుంది. అదేవిధంగా ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి వివిధ ప్రదేశాలలో ఉత్సవాలు నిర్వహిస్తారు. కుంభంలో బృహస్పతి, మేషంలో సూర్యుడు ఉన్నప్పుడు హరిద్వార్లో కుంభోత్సవాలు ప్రారంభమవుతాయి. ఇదిలా ఉండగా హిందూ గ్రంథాల ప్రకారం భూలోకంలో ఒక ఏడాది దేవతలకు ఒక రోజుతో సమానం. దీని ప్రకారం దేవతలు, రాక్షసుల మధ్య 12 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది. అందుకే 12 సంవత్సరాలకి ఒకసారి కుంభమేళ నిర్వహించబడుతుంది. దేవతలకు 12 సంవత్సరాలు అయితే భూలోకంలో 144 సంవత్సరాలకు సమానం. అందుకే ఈ సమయంలో భూమిపై మహాకుంభమేళ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. జనవరి 7లో చివరగా ప్రయాగ్లో
45 రోజుల పాటు జరిగిన అర్ధ కుంభమేళలో 17 మిలియన్లకు పైగా హిందువులు హాజరవ్వగా అన్నింటిలోకి పవిత్రంగా భావించే మకర సంక్రాంతి అయిన జనవరి 15 ఒక్కరోజే 5 మిలియన్లకు పైగా హాజరయ్యారని ఒక అంచనా. 2001లో జరిగిన చివరి మహా కుంభమేళకు దాదాపు 60 మిలియన్లకు పైగా ప్రజలు హాజరయ్యారు. ఎటువంటి సందర్భాలలోనైనా ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవ్వటం ప్రపంచ చరిత్రలోనే తొలిసారి కావటం విశేషం. అయితే కుంభమేళ చిన్న ఆధ్యాత్మిక కార్యక్రమంగా ప్రారంభమైనప్పటికీ కాలక్రమేణా పెద్ద పండుగలాగా మారింది. ప్రాచీన భారతంలో ఇది మతపరమైన సమావేశాలకు మాత్రమే కాకుండా నేర్చుకోవటానికి, చర్చలకు కూడా వేదిక అయ్యింది. ఋషులు, పండితులు తమ జ్ఞానాన్ని పంచుకున్నారు. యాత్రికులు వీరి ఆశీర్వాదం తీసుకోవటానికి పూజలు చేసేవారు. కొన్ని చారిత్రక ఆధారాలు కుంభమేళ సమావేశాలు క్రీస్తుపూర్వం 300 ఏళ్ల నాటివని చెబుతారు. అయితే 2025లో ప్రారంభమైన మహాకుంభమేళలో ఏ తేదీల్లో పుణ్యస్నానాలు లేదా రాజస్నానాలు ఆచరించటం మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. మహాకుంభమేళలో పుష్య పౌర్ణమి అంటే జనవరి 13న, మకర సంక్రాంతి జనవరి 14న, మౌని అమావాస్య జనవరి 29న, వసంత పంచమి ఫిబ్రవరి 3న, అంచెల సప్తమి ఫిబ్రవరి 4న, మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 12న, మహాశివరాత్రి ఫిబ్రవరి 26 తేదీల్లో ఆచరించాలి. ఈ పవిత్ర స్నాన ఆచారాలు లేదా రాజస్నానాలు ఆత్మను శుద్ధి చేస్తాయని, పాపాలను కడిగేస్తాయని నమ్ముతారు. ఆధునిక భారతదేశంలో కుంభమేళ అపూర్వమైన స్థాయికి పెరిగింది. ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది సందర్శకులను ఆకర్షిస్తుంది. పారిశుద్ధ్యం, రవాణా, భద్రతకు సంబంధించిన ఏర్పాట్లతో చక్కగా నిర్వహిస్తున్నారు. ప్రపంచ సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు గుర్తుగా 2017లో కుంభమేళకు యునెస్కో గుర్తింపు లభించింది. ఇక ఈసారి కుంభమేళ మరింత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.